డిస్క్లైమర్: మేమెవరు వీడియోలు దెంగేసి ఇక్కడ వాడడం లేదు. సో కాపీరైట్ స్ట్రైక్లో దయచేసి వేయకండి. ముగ్గురు కామిక్స్ ఏదో నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. కింద కట్నం తీసుకునేవాడు గాడిద. ఏదైనా మెమరీ ఉందా ఈ మ్యూజిక్తో? చంద్రబాబు నాయుడు మీద ఒకసారి నక్సల్స్ అటాక్ చేసినారు. సినిమా ఆపి 8:30కు వచ్చే న్యూస్ రాత్రి 8కో 7:30కో వేసినారు ఈటీవీలో. ఆ టైంకి ఈ మ్యూజిక్ వస్తే నేను డాన్స్ చేస్తున్నా, మంచి మ్యూజిక్ కదరా అని. ఆ నక్సల్ అటాక్ లో ఆయనకి ఏం కాలేదు. ఆబ్వియస్లీ కాన్వాయ్ మీద అటాక్ జరిగింది. ఆయనకేం ఆబ్వియస్లీ నక్సల్స్ అంటే ప్లాన్ చేసే చేస్తారు కదా. తిరుపతి దగ్గరే జరిగిండేది. మా నాయన చంద్రబాబు ఫ్యాన్. చౌదరినండి చౌదరీసా మీరు? చౌదరీసా కాదురా, కానీ మా నాయనకి అప్పటికి చంద్రబాబు అంటే ఉండేది సాఫ్ట్ కార్నర్. తర్వాత ఆయన రిటైర్మెంట్ ఏజ్ పొడిగించినాడు. అప్పుడు కొంచెం కోపం ఉన్నది మా నాయనకి చంద్రబాబు అంటే. ఎందుకు రిటైర్మెంట్ 58 ఏళ్ళకే చేయాల్సింది 60 ఏళ్ళ వరకు పని చేయండి అని ఇష్యూ చేసినాడు జీవో. అప్పుడు మీ డాడీకి హ్యాపీగా 60 ఏళ్ళ వరకు హ్యాపీ కాదు, 58కే రిటైర్ అయిపోయి పేపర్లు చదువుదామని మా నాయన రిలాక్స్ అవుదాము అనుకున్నాడు. కాకపోతే 2 ఏళ్ళు పొడిగించినారు. దాని రీజన్ కూడా మా నాయన ఏం చెప్పేవాడు అంటే, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవురా, రిటైర్మెంట్ అయితే మా నాయనకి పిఎఫ్ ఇచ్చేయాలి, రిటైర్మెంట్ ఎంత ఫండ్ ఉందో అంతా ఇచ్చేయాలి, పెన్షన్ ఫండ్ అది. సో అది ఈ లేక 2 ఏళ్ళు పొడిగించినారు అది అని మా నాయన చెప్పినాడు. సో ఈ మా నాయన రిటైర్ అవ్వడానికి చంద్రబాబు అటాక్ మధ్యలో ఒక 10 ఏళ్ళ పైన ఉంది గ్యాప్. సో రైట్, ఇదే స్టార్టింగ్ ఎపిసోడ్. మరీ వీకెండ్ వచ్చింది. ఈటీవీ మ్యూజిక్ తో మీకున్న అనుభవం ఏందో కింద రాయండి, ఓకే? కామెంట్ చేయండి. సన్మూన్, నగేష్ అండ్ సుహేల్, వీఆర్ బ్యాక్ విత్ ద సెకండ్ ఎపిసోడ్. సో న్యూస్ అంటే ఈటీవీ న్యూసే, ఎందుకంటే జెమినీలో న్యూస్ వచ్చేది కాదు. జెమినీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. జెమినీ తేజ, ఇప్పుడు జెమినీ మూవీస్ అది, కానీ మాకు గుర్తుండేది తేజ ఛానల్. పండక్కి 2 ఏళ్ల కింద కేవలం పండక్కే వేసే మూవీస్ ప్రతి వారం తిప్పేవాడు తేజాలో. ఈడు నా చిన్ననాటి స్నేహితుడు, ఈడు గుర్తుపడతాడో లేదో అని సేమ్ నిక్కర్ వేసుకున్నాను. మా ఓన్ పేరు ఏకాంత్. అప్పుడప్పుడు పిచ్చింగ్ చేస్తాడు. వాని పేరుకి తగ్గట్టు వాని లైఫ్ లేదు, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనం ఏకాకులమే ఆబ్వియస్లీ. సో వాడు ఎంజాయ్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు మైక్ లాక్కొని ఏమన్నా మాట్లాడతాడు. బట్ విల్ స్టిల్ కంటిన్యూ, ఓకే? నాతో పాటు ఒకే ఊర్లో పుట్టి పెరిగినాడు. నేను నిక్కర్లు వేసినప్పటి నుంచి నా ప్యాంట్ల స్టేజ్కి ఎవడైనా చూసినాడ్రా పరివర్తనం అంటే ఈడే. అప్పటికి అండర్వేర్లు వేసే ఏజ్ కాదులే, అప్పటికి అండర్వేర్లు వేసే ఏజ్ కాదు మంది. ఒకటి స్క్రూ డ్రైవర్కి, ఇంకొకటి స్పానర్కి తగిలించుకొని మాట్లాడుతున్నాం మైక్స్. యా, దట్స్ హౌ అవర్ బడ్జెట్ ఈజ్ నోన్ టు యూ. సో కేటీఆర్ గారు కొంచెం మాకు దయదలిస్తే 2 దుడ్లు ఇస్తే ఆయన పవర్లోకి వచ్చేకి నేను హెల్ప్ చేస్తా, ఓకే? సో ఈ వారంలో నడిచిన వార్తలు ఏమైనా, పిల్ల మాటలు ఏం నడుస్తున్నాయి? ఆబ్వియస్లీ పుష్ప 2 ట్రైలర్ బీహార్లో రిలీజ్ చేశారు. చాలా బాగుంది. దాని గురించి ఏంది అంటే, ట్రైలర్ వాళ్ళు హైప్ ఎక్కించినంత లేదు, బట్ హైప్ ఎక్కించకపోతే అది సూపర్, అసలు అల్టిమేట్గా ఉండేది. వాళ్ళు హైప్ ఎక్కించారు కాబట్టి అది కొంచెం లో అయింది అనుకున్నాను నేను. హైప్ ఎక్కించిన దాని వల్లే దాని వాల్యూ అయిందా? దాని వాల్యూ తగ్గిందా? హైదరాబాద్ లో లాంచ్ చేయకుండా పోయి పూణేలో సరే పాట్నాలో పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది? ఎంత ఫ్రెండ్ అయినా నీ మైక్ నువ్వే పట్టుకో.
మరి ఎంత ఫ్రెండ్ అయినా కానీ నీకు మళ్ళీ మైక్ కూడా పట్టుకుని నిలబడవడం అంటే కష్టం కదా. ఎంత ఫ్రెండ్ అయినా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు పాడ్కాస్ట్ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళే పట్టుకోవాలి. ఇది హైదరాబాద్ పోలీసుకి చెప్పరా నాయన. లాంచ్ మొత్తం అక్కడ పెట్టారు. అంటే పుష్ప 2 ఏంటి లైక్ హీస్ట్ అనమాట. శాండిల్వుడ్ దొంగతనం చేయడం ఏదన్నా పట్టపగలే వాళ్ళు రోడ్డుని దింగేసే వాళ్ళు బీహార్ వాళ్ళు. వాళ్ళ ముందు ఏంది చెప్పేది శాండిల్వుడ్ అది తెలిసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పుష్ప ఉంటాడు బీహార్లో. వాడు ఆల్రెడీ ఏదో ప్లాన్లో ఉంటాడు. అందుకే అక్కడ రిలీజ్ చేసినారు నా ట్రైలర్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియా మొత్తం ఉన్నారు. ఏ రోజు లేని యాటిట్యూడ్ పుష్ప 1లో చూపించినాడు ఆ మనిషి. అవునవును. కేటీఎం, ఐఫోన్, స్నీకర్లు, రంగురంగు జుట్టు పెట్టుకున్నంత మాత్రాన యువర్ నాట్ యూనిక్ అనమాట. ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు టీనేజ్ దాటినాక తెలుస్తుంది అన్నమాట. వాళ్ళు డిఫరెంట్ స్పీషియస్ ఆబ్వియస్లీ. సో టీనేజర్స్ని పుష్ప ఎందుకు ఆకర్షించినాడంటే పుష్ప యొక్క యాటిట్యూడ్ ఇప్పటి వరకు మూవీస్లో ఎవడు యా హీరో రిప్రజెంట్ చేయలే అంత యాటిట్యూడ్. అదే యాటిట్యూడ్ ఇప్పుడు టీనేజర్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. కేటీఎం బండి వేసుకున్నంత మాత్రాన వాడు యునీక్ అని ఫీల్ అవుతాడు. యునీక్నెస్ లైఫ్లో ఏంది లేదురా, నీకు అర్థం కావట్లే. 800 కోట్ల మంది ఉన్నాం ఈడ ఈ ప్రపంచంలో, రైట్? నీకు వచ్చిన థాట్ ఇంకోనికి వచ్చింటుంది. నువ్వు కొన్న ఈ డ్యూక్ ఇంకోటి కొనింటాడు, కేటీఎం డ్యూక్, రైట్? సో నువ్వు యునీక్ అనుకోవడం అనేది అది టీనేజర్ థాట్ అనమాట. దాని నుంచి బయటకు రావడానికి కొన్నేళ్ళు పడుతుంది. 2-3 బ్రేకప్లు. బాలయ్యతో ఒక అన్స్టాపబుల్ ఎపిసోడ్ కూడా చేసినాడు ఆయన. దాంట్లో ఒక క్లిప్ బాగా వైరల్ అయింది. ఏంద్రా అది, నువ్వు నేను డిసగ్రీ అయ్యేది ఈ పాయింట్ మీదే, ఈ కాన్సెప్ట్ మీదే. అంటే నీకు నచ్చంది సబ్జెక్ట్, నువ్వు నేను కాదు. అది యాక్చువల్లీ చాలా మెచ్యూర్ పాయింట్ రా. దాన్ని కూడా కామెడీ చేసి ఏదో వాళ్ళు కనబడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. బట్ నువ్వు ఒక్కసారి నిజంగానే మెచ్యూర్ అయినావు అంటే దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్. వాడు నాకు తెలిసి మెగా ఫ్యామిలీలోనే ఆ మాట మాట్లాడినాడు. ఎందుకంటే కొంతమంది వాని మీద చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యామిలీలోనే. కొంచెం మంచి వాల్యూ ఉన్న సబ్జెక్ట్ చెప్పట్లేదు, గంధపు చెక్కలు దెంగేయడం కూడా హీరో అనిపిస్తున్నారు అన్నట్టు మాట్లాడినాడు. ఆయన గుడుంబ శంకర్ అనే సినిమా తీసినాడు, మర్చిపోయినట్టున్నాడు మనిషి. గుడి వెనక నాసామి అని టేపులు కూడా పెట్టాడు ఆ సినిమాలో, కాషాయం కట్టుకొని. ధరమ్ తేజ్ది కొత్త మూవీ ఏందనుకున్నావు? గాంజా శంకర్. సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ కాదు, సాయి దుర్గ్ తేజ్. ఎవరు? సాయి దుర్గ్ తేజ్. అంటే సాయి ధరమ్ తేజ్ యాక్చువల్లీ వాళ్ళ మొదటి పేరు దుర్గా అని సాయి దుర్గ్ తేజ్ కింద పేరు మార్చుకున్నాడు యాక్సిడెంట్ అయినాకనా? ముందే అనుకుంటా, నాకు గుర్తుండేది వాని పేరు ధరమ్ తేజ్. ఓకే, సో సాయి దుర్గ్ తేజ్ కింద మార్చుకున్నాడు. ఆయన కూడా కొంచెం ఇండైరెక్ట్ గా కామెంట్స్ వదిలేవాడు అనమాట. బట్ అట్ ది ఎండ్ నేను చెప్పేది, నువ్వు మూవీస్ తీస్తున్నప్పుడు నీ ప్రామినెంట్ థింగ్ ఏంది, నీ మోస్ట్ ఫోకస్డ్ పాయింట్ ఏంది? జనాల్ని టికెట్లు అమ్మి రాబట్టాల. దానికి ఆయన గుడుంబ శంకర్ అని సినిమా తీసినాడు, ఈయన గాంజా శంకర్ అని సినిమా తీస్తున్నాడు. కానీ వీళ్ళకి అల్లు అర్జున్ మీద నొప్పేమరా అంటే, వీళ్ళు అల్లు అర్జున్ వీళ్ళ పొలిటికల్ సపోర్ట్కి సపోర్ట్ చేయలేదన్నమాట. ఈడు పోయి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఎవరు హెల్ప్ చేసినాడు కదా. ఫ్రెండ్కి పోయి ఓట్లేరా అని అడగడం కూడా తప్పేనా? నాకు అక్కడ ఏమనిపించాడు అంటే, ఒక కర్ణుడిలా అనిపించాడు. ఓకే, అంటే కర్ణుడు అధర్మం వైపు వెళ్ళినా ఫ్రెండ్కే గెలిపించినాడు, అలా అనిపించాడు నాకు అల్లు అర్జున్ అప్పుడు. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమవుతుంది. సో ఒకంది తప్పు రైట్ అనడానికి లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ దెర్స్ నో రైట్ ఆర్ రాంగ్ ఆబ్వియస్లీ. సో ఒకనికి హెల్ప్ చేస్తున్నాడంటే ఆయన రీజన్స్ ఆయనకు ఉంటాయి. పొలిటికల్గా ఒకరిని ఎవడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడనే అడిగే హక్కు నీకు ఎవరికి లేదు. అదేందో ట్రెండ్ అర్థం కావట్లేదు. కానీ ఆ బిగ్ బాస్ షోలో వచ్చే వాళ్ళని తిడితే మాత్రము
హీరోలను తిట్టేదానికంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు bro. అమ్మో ఆ బిగ్ బాస్ తీయక బ్రో, అదొక మ్యాన్ హోల్ లాంటిది, దూకు తిన్న కొద్దీ వస్తూనే ఉంటుంది చెత్త. చూడు, ఎంటర్టైన్మెంట్ లెవెల్ నువ్వు ఎంత చూస్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము సినిమా ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఓకే అంటున్నాము, కొంతమందికి దాన్ని దాటిన ఎంటర్టైన్మెంట్ లెవెల్ కావాలా, దట్ ఈస్ బిగ్ బాస్. ఇంకా మా నాయన లెవెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, అదే టీవీ సీరియల్. సో కార్తీక దీపం గురించి ఏమన్నా మా నాయన నన్ను తెగుతాడు. సో ఎంటర్టైన్మెంట్కి అందరూ బానిసలే. నువ్వు ఇన్స్టాగ్రామ్కి బానిసవా, టీఎఫ్ఐకి బానిసవా, లేదా అదే బిగ్ బాస్కి బానిసవా, టీవీ సీరియల్కి బానిసవా అనేది నువ్వు ఎంచుకుంటావు. కానీ చివరికి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, జాబ్ ఉన్నోళ్ళు, జాబ్ లేనోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, పవర్ లేనోళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్కి అంతో ఎంతో బానిస అవుతారు. వాళ్ళు బయటికి చెప్పుకోరు అంతే. ఏరా కాదంట, ఈ 1 సెకండ్ సైలెన్స్ నీకు ప్రూఫ్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు, నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లైఫ్లో లేనోళ్ళు లేదా డిప్రెస్డ్ ఉన్నోళ్ళకి ఎంటర్టైన్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది, రైట్? అలాంటి ఒక సీనే 2 రోజుల కింద నడిచింది. ఈడెవడో మైండ్ స్పేస్లో 10వ అంతస్తు నుంచి దుంకినాడంట. అవునా? మంచి చాయిస్. 2nd, 3rd ఫ్లోర్లోంచి దుంకితే సావడు, కాళ్ళు ఇరుగుతాయి, పెన్షన్ రాదు, బొక్క రాదు. ఐటీ ఎంప్లాయ్? అవునరా, మైండ్ స్పేస్లో ఎవడు ఉంటాడు రా, ఇంకా 10th ఫ్లోర్లో ఎవడు ఉంటాడు ఐటీ ఎంప్లాయ్ కాకపోతే. పాపం 24 ఏళ్ళకే సూసైడ్ చేసుకున్నాడు. అంత కష్టం ఏమొచ్చిందో అర్థం కావట్లే. వానికే కనుక ఎంటర్టైన్మెంట్ ఉండింటే, వానికే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింటే, గర్ల్ ఫ్రెండ్ వల్ల దూకిస్తుంటాడు, ఏదైనా కావచ్చు రీజన్. అదే నేను చెప్తాండేది, వానికి ఏదో ఒక ఫామ్లో వానికి ఎంటర్టైన్మెంట్ ఉండింటే, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బిఎఫ్లు కావచ్చు, ఏదో ఒకటి వాడికి ఏదో ఒక రకంగా టైంపాస్ అయ్యే మార్గం దొరికింటే వాడు చావును ఎంచుకోడు అని నా అభిప్రాయం. ఎందుకంటే అట్లీస్ట్ సోర్స్ ఆఫ్ డైవర్షన్, లైఫ్ని చాలా సీరియస్గా తీసుకొని అంతా, సో యూ కెన్ డీవియేట్. సో ఇవన్నీ అప్లై కాంది ఒకే ఒక పాయింట్ నేను అనుకుంటా, అప్పులున్నోనికి ఇవేం కనబడవు. జీవితంలో అప్పులు చేసుకున్నోడికి అప్పులు తప్ప ఇంకోటి కనిపించదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అప్పులు తప్ప ఇంకేం కనబడవు. ఆ అప్పులు కాకుండా వేరే రీజన్ ఏది ఉన్నా కానీ దాన్ని ఎంటర్టైన్మెంట్తో సాల్వ్ చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మిగతావన్నీ ఎమోషనల్ టైస్ రా, అప్పు అనేది ఫైనాన్షియల్ టై, రైట్? రూపాయి మీద నడిచే ప్రపంచం ఇది. నా అభిప్రాయం ఏంటంటే, ఆడొక్క ఓపెన్ మైక్ నాది విన్నా, అరే ఇలాంటోడు ఈడే బతుకుతున్నాడు, నేను బతకడానికి ఏం తప్పు ఉందిరా అని బతికేవాడేమో నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని, తమ్ముడు ఒక్కసారి నా ఓపెన్ మైక్ చూసుంటే బాగుండ్రా, ఇలాంటి బొగ్గడే బతుకుతున్నాడు, నేను బతకడానికి తప్పే ఉంది అనుకునేవాడేమో. నిజమే రా, నీకు స్టాండప్ కామెడీకి, నువ్వు తెలుగు స్టాండప్ కామెడీ చూడండి, ప్రాబ్లం ఏమంటే స్టాండప్ కామెడీ తెలుగు వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో చూస్తారు తప్ప తెలుగు నాయలను పట్టించుకోరు. బ్రో ఓపెన్ మైక్ అంటున్నావు, ఇంతవరకు ఎన్ని షోలు వేసినావు బ్రో? మోర్ దెన్ 50+ బ్రో. సో సంవత్సరం నుంచి నాకు కనబడుతున్నాడు. నేను 2018లోంచి స్టార్ట్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చినాను స్టాండప్ కామెడీకి. సంవత్సరం నుంచి వారానికి ఒకసారైనా ఓపెన్ మైక్ అటెండ్ అవుతున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పిన జోకులే చెప్పాలా, అవి రిపీట్ చేయాలా, దాన్ని పర్ఫెక్ట్ చేయాలా అనేది స్టాండప్. సో ప్రతిసారి కొత్త జోకులు చెప్పాలనేది కానే కాదు. లైఫ్ ఎంత రిపీటెడ్ ఉంటుందో స్టాండప్ ఒక్కోసారి రిపీటెడ్ అనిపిస్తుంది. థింగ్ ఈజ్ అట్ ద ఎండ్ మనలాంటి ఎదవ కూడా అందరిలో ఉన్నాడు అన్నది ప్రపంచానికి పరిచయం చేయడమే స్టాండప్ యొక్క ఉద్దేశం. అంతే బ్రో. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నవ్వుకొని బతుకోవచ్చు. అదొక్క ఎక్సెప్షన్ ఏందరా అంటే అప్పులు ఉన్నాడు నవ్వలేకపోవచ్చు, ఎందుకంటే వానికి ఎవడు హెల్ప్ చేయడు. నువ్వు మీ నాయనకు ఫోన్ చేయి, మీ నాయన కూడా ఫోన్ ఎత్తాడు, ఇచ్చినాడు తప్ప ఎవడో హెల్ప్ చేయలేడు. అప్పులు నేను ఆ రోజు పెట్టుకోలే, నాకు అప్పిచ్చేవాడు ఎవడో తెలుసా? బ్యాంక్. ఎందుకంటే నా ఉద్దేశము, నా అండర్స్టాండింగ్ ఏమంటే, బ్యాంక్ నీకు అప్పు ఇవ్వలేదంటే వేరేవాడు ఎవడు అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే 30 ఏళ్ళ నా చరిత్ర బ్యాంక్కి తెలుసు. వాడే నాకు రిజెక్ట్ చేసినాడంటే ఇంకోడు ఎవడు ఇవ్వకూడదు.
అర్థమైందా? ఎందుకంటే అదే రావు, ఎనికి రావురా. 30 ఏళ్ళు నీ ఫైనాన్షియల్ చరిత్ర తెలిసిన బ్యాంకే నీకు అప్పు డినై చేసిందంటే నువ్వు ఇచ్చినావు అనుకో, అది సాహసమనే చెప్పాలి. బ్యాంక్ నాకు మోసం చేసిందన్న. ఏం చేసిందరా? క్రెడిట్ కార్డ్ ఇవ్వలేదా? కాదన్నా, బ్యాలెన్స్ తక్కువ ఉందని 200 కూడా కట్ చేసింది. మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ మనం చూడనప్పుడు వస్తాయి అనమాట. నిర్మలా సీతారామన్ వచ్చిన తర్వాత 100 కాదు బ్రో, 1000 కూడా కట్ అవుతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? సంవత్సరం లక్షల ట్యాక్స్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది బ్రో ఆ నొప్పి ఏందో. నువ్వు 100-200కే బాధపడుతున్నావు. ఏకాంత్ అన్న చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ నలుగురులకి ట్యాక్స్ ఎక్కువ కట్టేది ఈడే. సో నొప్పి ఎవరికన్నా ఎక్కువ ఉందంటే ఈయనకే తెలియాలా. నేను ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలే, జిఎస్టీలో అవి కట్టినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజు కట్టలే. బడ్వైజర్ కొట్టింది అది జిఎస్టీ రా, అర్థమవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు మినిమం 7.5 లక్షలు సంపాదిస్తే తప్ప ఇయ్యరు. నా శాలరీ దానికంటే తక్కువ ఉన్నది. అంటే దీంట్లో పర్సెంటేజ్ ఉంటుంది వాళ్ళకి. మహా అంటే 20 రూపాయలు 30 రూపాయలు షేర్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. అదే నీకు ట్యాక్స్ అనుకో, నువ్వు లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా కూడా 50-60 వేలు మినిమం కట్టాలి నువ్వు సంవత్సరానికి. ఆ ట్యాక్స్లు కట్టినోడికి నొప్పి తెలుస్తుంది, అంటే గుడ్డు పెట్టినోడికి నొప్పి తెలుస్తుంది అండి కదా. ఆ వాయిస్లో అని బాధ తెలుస్తుంది నీకు. మనం కొంచెం తెలుగు ఆడియన్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలన్న. తెలుగు ఆడియన్స్కి పబ్లిక్లో బూతులు మాట్లాడితే నచ్చదు. అది ఏమవుతుంది అంటే హిందీలో ఇంగ్లీష్లో వల్గార్గా నువ్వు బూతులు మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూతియా అట్లాంటి మాటలు మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు. ఇవి తెలుగులో అనుకో, నువ్వు ఒక మాట అనేసరికి ముఖం ఏడో పెట్టుకో. అలా కాదు, ఎమ్మటనే వచ్చేస్తాయి. అమ్మ బాబులు ఇంతే పెంచాడు వీడికి. ఏ ఊరు మీది? వీడన్నట్టు నాట్ ఫ్యామిలీ ఫ్రెండ్ జోక్స్ వేసినప్పుడు కూడా టీనేజర్స్ అప్పుడప్పుడే ఇంకా కాలేజీల్లో చేరిన వాళ్ళు బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద ప్రెషర్ ఆఫ్ సొసైటీ ఆన్ దెమ్ యెట్. వాళ్ళు సంపాదించిన వాళ్ళ అమ్మ నాయన దుడ్లు దెంగి తిరుగుతున్నారు. అందుకనే వాళ్ళకేం పట్టదు. అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే ఆ నాయల్ని ఎంటర్టైన్ చేయడం చాలా ఈజీ. నువ్వు బూతులు 2-3 అక్కడక్కడ మాట్లాడినావు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ద వే ఇట్ షుడ్ బి. ఆడియన్స్ అనేవాళ్ళు చాలా లైట్గా తీసుకోవాలి థింగ్స్. మనము చూడలేదరా ఎన్నిసార్లు ముసలోళ్ళు వస్తారు, గుద్దలో గులకరాళ్ళు ఇరుక్కున్నట్టు కూర్చుంటారు. అదే ఇళ్ళకి సినిమాల్లో 200 రూపాయలు టికెట్లు పెట్టి డబుల్ మీనింగ్ డైలాగులు వింటారు. దానికి మళ్ళా పాప్కార్న్ ఎగరేసి మరీ నవ్వుతారు. 600 పెట్టి నిండే పాప్కార్న్ ఎగరేసి మరీ నవ్వుతారు వీళ్ళు. ఈ ఇల్లు మమ్మల్ని జడ్జ్ చేసేది. ఆ పాప్కార్న్ ముందు సీట్లో కూడా వెళ్ళిపోతుంది, అంత ఎగరేస్తారు. ముందర ఎవడో పాపం గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొచ్చినాడు, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఒంటిగా కొట్టుకుంటున్నాడు, వాని మీద పాప్కార్న్ ఎగరేస్తున్నావు. ఎంత పాపం తెలుసా అది? నువ్వు అన్నీ చూసావు, నువ్వు పిల్లలతో ఉన్నావు. ముందోడు నీ లైఫ్ లో కనీసం 2 సార్లు సెక్స్ చేసి 2 పుట్టించినావు నువ్వు. వాడికి అది కూడా లేదే. 2 సార్లకి అయిపోతారన్నా? ఒరే ఏందనుకున్నావు? ఒకసారి 2 సార్లకి అయిపోతారా? వాళ్ళ గర్వం కూడా అదే అనమాట, నా స్పర్మ్ లో ఏది వీక్ స్పర్మ్ లేదని. సో దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను జోక్ వేస్తాను. నన్ను చాలా మంది లేజీ అంటారు. నీకు అర్థం అవ్వట్లే, మా నాయన బెస్ట్ ప్రోడక్ట్ నేనే. చెప్పాం కదా, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ మా నాయన రిలీజ్ చేస్తే అందులో అందరికంటే యాక్టివ్గా ఉన్న నేను ఎదవని నేనే. నువ్వు నన్నే లేజీ అంటున్నావు. చదివించింది ఈయనే, చదివించిన ప్రోడక్ట్ ఈయనే. లక్షల మందిని దొబ్బుకొని వచ్చి నేను ఫస్ట్ వస్తే నన్నే లేజీ అంటావా నువ్వు? మా నాయన ఎంత ఫీల్ అవుతాడు ఇంటే. చూసారుగా మా కామిక్స్ సెల్ఫ్ జోక్స్ అయినా వేసుకుంటారు కేవలం మిమ్మల్ని నవ్వించడానికి. మా నాయన చూడ్డాన్ని నా ధైర్యం చూస్తే అన్నాడు కానీ మీ నాయన ఏమనలేదు కదా. అదే కదా, మా నాయన ఈ వీడియో చూసినాడు అనుకో, ఆయన ఆస్తి అంతా అదే సెకండ్ హ్యాండ్ యాక్టివా, అది నాకు రాయకుండా పోతాడు. అయినా కూడా నేను ధైర్యం చేస్తానా లేదా? ఈ నలుగురులకి అంతో ఎంతో మెచ్యూరు ఇమ్మెచ్యూరు ఈ 2 నేనే.
నాలో పిల్లోని చూస్తావు, ఒక్కోసారి ఉన్నట్టుండి సీరియస్ టాపిక్స్ మాట్లాడే ఎదవని చూస్తావు. థింగ్ ఈజ్ లైఫ్లో నీకు అప్పులు లేకపోతే వేరే ప్రాబ్లంలు ఏం లేవు. ఎందుకంటే అప్పులు మాత్రమే వేరే వాడు ఎవ్వడు తీర్చడు, నువ్వే తీర్చుకోవాలి. దానికి పని చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏమంటే పని చేసే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడల్లా సూసైడ్గా వేలా నీకు కనబడవచ్చు, కానీ బేకార్రా. నీకు నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నా అన్న ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ మనిషి నాతో హైదరాబాద్లో 5 ఏళ్ళు కలిసి ఒకే ఫ్లాట్లో ఉన్నాం నేను ఆయన. ఉన్నప్పుడంతా నేను నవ్వించుకుంటూ తిరిగిన ఆ మనిషితో, ఆయన నాతో పాటు నవ్వి తిరిగేవాడు. కానీ బెంగళూరుకి ఎప్పుడైతే జాబ్ కోసం మారిన 6 నెలల్లో సూసైడ్ చేసుకున్నాడు. నేను ఈ స్టోరీ నీకు ఎందుకు చెప్తున్నారా అంటే, ప్రతి ఒక్కరికి అంతో ఎంతో ఉంటుంది. ఆ మనిషి శాలరీ 24 లక్షలు రా. నా శాలరీ ఎంత తెలుసు అప్పటికి? 4 లక్షలు సంవత్సరానికి. ఇప్పుడు నాకు తెలిసి నువ్వేమన్నా కవర్ చేసి ఉంటావు, లైక్ ప్రీవియస్లో లైఫ్ నువ్వు ఉన్నప్పుడు, లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇస్ నెసెసిటీ. నేను అదే రా నీకు ఇప్పుడు పుష్ చేశాడు బ్రో. డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయాలా. దానికి ఎంటర్టైన్మెంట్ కంటే పెద్ద ఎడ్యుకేషన్ ఏది లేదు. ఆ మనిషి నా రూమ్లో ఉన్నంత వరకు నేను ఆయన కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. గంజాయి భయంకరంగా కొట్టేవాళ్ళం నేను ఆ మనిషి. నేను ఈ మధ్య గంజాయి ఎందుకు మానేసిన అంటే ఆయన చచ్చిపోయినందుకు కాదు, రేవంత్ రెడ్డి నన్ను మార్చినాడు, స్ట్రిక్ట్ చేసినాడు. సో నేను అదే చెప్పేది, రేవంత్ రెడ్డి వల్ల నేను మారాల్సి వచ్చింది. గంజాయి మానేసి మందు తాగడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే మందు తాగినంతసేపు ఆయనకు ట్యాక్స్ కట్టినట్టు ఆయన సైలెంట్ ఉంటాడు. ట్యాక్స్ చేతులకు పోయినంత వరకు గవర్నమెంట్ అయినా సైలెంట్ ఉంటుంది. నువ్వు ట్యాక్స్ కట్టకుండా గంజాయి ఎట్ట తాగుతావురా అని ఆయన నొప్పి అంతే. అన్నా నువ్వు ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టావు ఈరోజు 10 రూపాయలు. సో ఇది కట్ చేసినది చేస్తాను. పాయింట్ ఏమంటే నువ్వు చావాల్సిన అవసరం లేదురా. నీకంటే ఎర్రిపూకు నా కొడుకులు సంతోషంగా బతుకుతున్నారు. నీకంటే యదవనాయలు పెళ్లి చేసుకొని బతికేస్తున్నారు. నీకంటే గొర్రెనా కొడుకులు ఇంకా నీకంటే గొర్రెనాయలు ఇంకా గొర్రెల్ని క్రియేట్ చేస్తున్నారు పిల్లల్ని పుట్టించి. సో నువ్వు చావాల్సిన అవసరము లేనే లేదు. ఆబ్వియస్లీ నువ్వు ఎవరికైనా అప్పులు చేసి ఆ అప్పులు ఎవరు తీర్చలేడరా అంటే ఎవడేం చేయలేడు. ఇంత మాట్లాడినావు కదా బ్రో, నాకు 10,000 ట్రాన్స్ఫర్ కొట్టాను, నువ్వు ఫోన్పే నంబర్ పెట్టినావు అనుకో, ఆ నంబర్ తీసుకుపోయి నేను ఓటీపీకి వాడుకుంటా తప్ప నీకు డబ్బులు నీకు తెలియాల్సిన విషయాలు ఏమంటే ఎవడైనా ఎంతైనా సపోర్ట్ చేయగలిగేది ఫైనాన్షియల్ మ్యాటర్ రానంత వరకే. ఫైనాన్షియల్ మ్యాటర్ వస్తే మా నాయన నాకు హెల్ప్ చేయడు. బ్రో నీ జీవితంలో నీకు అన్ని కష్టాలు ఉన్నాయంటే ఒక్క శని ఆదివారం ఎక్కడైనా ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూడు, ఆ నీలాంటి వాళ్ళు ఎంతమంది కాసుకొని కూర్చోంటారో చూడు, ఎన్ని గొర్రెలు ఉంటాయో చూడు ఒకసారి. దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది నీ జీవితంలో నీ పొజిషన్ ఎలా ఉంది, ఒకడికంటే కంఫర్ట్ ఉందా లేదంటే ఒకడికంటే కింద ఉన్నావా అని. ఒక్క ఫినాన్షియల్ ప్రాబ్లంలోనే నేను ఎవ్వడు హెల్ప్ చేయడు. నీ గర్ల్ ఫ్రెండ్కి సాటిస్ఫాక్షన్ కావాలంటే ఎవడైనా హెల్ప్ చేస్తాడు, కానీ ఒక్క ఫినాన్షియల్ పొజిషన్లో మాత్రం ఎవ్వడు హెల్ప్ చేయడు. ఫ్రెండ్ యాప్ అవి వాడాలి. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒరే ఆ ఫ్రెండ్ యాప్ నేను వాడేవన్నా లేదరా, కానీ దాని గురించి యాడ్స్ చూసినాను. అమ్మాయిలు నీతో ఫ్రెండ్లీగా మాట్లాడతారంట. అంత మాట్లాడాలనుకుంటే పునుగులాంటి నాతో ఇంకా బాగా మాట్లాడుతుంది. పునుగులేసే అంటే నాకు ఇంకా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. అంత మాత్రాన ఫ్రెండ్ యాప్ ఎందుకు వేసుకోవాలరా నేను? చూడు, సెక్స్ ఆఫర్ చేయకపోతే దెర్స్ నో రీజన్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ఎనీ విమెన్. ఓకే, అది చాలా క్రూడ్గా నీకు అనిపించచ్చు. ప్లాటానిక్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ వితౌట్ సెక్స్ అనమాట. దట్స్ ఫిక్షనల్ థింగ్, అది రియాలిటీ కాదు. ఆ పిల్ల నిన్ని ఐదర్ ఒక బెస్టీగా వాడుకుంటుంది, లేకపోతే నిన్ను చూపించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని జలస్ చేస్తుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చూసి వచ్చినా కాబట్టి నాకు ఇప్పుడు బెస్టీ అంటే గుద్దలో కాలుతుంది.
మగాడు ఎవరికైనా బెస్టీ అంటే ఎందుకు పడదు అనుకుంటున్నావు? వాడు ఎప్పుడో ఒకసారి బెస్టీగా దెంగులు తిన్నాడు కాబట్టి. సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తున్నాడు అన్న. నేను ఒకప్పుడు బెస్టీలా ఉండి దెంగులు తిన్నాను. ఒప్పుకోవడానికి కొంచెం హెసిటేట్ అవుతారు కానీ అర్థమైంది. నేను చెప్తా చూడు, నేను కొండాపూర్లో ఉన్నప్పుడు ఆఫీస్లో పిల్ల నేను మంచి ఫ్రెండ్ అనుకుంటా అంటే, ఓకే, ఆ పిల్ల నన్ను ఫ్రెండ్ అని చెప్తాను నేను. ఓ రోజు రే నాకు బాయ్ ఫ్రెండ్తో గొడవ అయింది, నువ్వు వచ్చి ఇంటి దగ్గర దింపు అని ఓ లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మనింది. నేను పోయినా పిల్ల పూకోనాగట్లా. నేను నిజంగానే నేను నిజంగానే నా దగ్గర 150cc బండి ఉంటే మా అన్న దగ్గర 500cc అదే డెజర్ట్ స్టోమ్ అని రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉన్నా. ఆ బండి మా అన్న దగ్గర తీసుకొని నేను పోయినా. ఇందాక సూసైడ్ చేసుకున్నాడని ఆయన బండి తీసుకొని పోయినా పిల్లని దింపుదామని. ఎందుకంటే లోపల నాకు కూడా తెలుసు ఆ పిల్లని ఇంప్రెస్ చేద్దాము, ఫ్రెండ్గా ఉంటేనే ఏదో రోజు లైన్ సెట్ చేద్దామని. అది నాకు కొంచెం తర్వాత రియలైజ్ అయింది. సో పాయింట్కి రావడం ఏంటంటే, ఆ పిల్ల పెట్టిన లొకేషన్కి నేను మా అన్న బండి తీసుకొని పోయినా కొంచెం షో ఆఫ్ చేద్దామని. చూస్తే ఆ పిల్ల పక్కన వాని బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎందుకనుకున్నావు? వాడు ఏదో వాళ్ళిద్దరికి మనస్పర్ధలు, 2 మాటలు మాట్లాడుకుంటారు సిగరెట్ తాతన్నప్పుడు. ఆ మాటల మధ్యలో నువ్వు నాకు వాల్యూ ఇదని ఆ పిల్ల అనింది. నీకంటే వాల్యూ ఇచ్చే ఏదో పుగ్గాడు టిష్యూలు పెట్టి కొట్టుకుంటున్నాడు అని చెప్పింది. కాదు, వాడిని నమ్మలే. ఆ పిల్ల ఫోన్ చేసి రారా అంటేనే నేను 5 నిమిషాల్లో సెంటు కొట్టుకొని పోయినా పుగ్గా నాకు అట్లా తిక్కపు కూడా అయింది ఎవడు నేను. ఎందుకంటే అంతా జరిగిన తర్వాత ఆ పిల్ల వాంతోనే ఆటో ఎక్కి దెంగేసింది. బ్రో అక్కడికి వెళ్ళే లోపల కలిసిపోయారు అనమాట. బతుకులో బెస్ట్ అంటే ఎంత దారుణం అర్థమైంది ఆ రోజు. అదేరా నేను అనేది. ఇట్లా కథలు అంత ఇంత ఎవరికో నీకు జరిగింటాయి. అందుకే బెస్టీ అంటేనే గుద్దలో కాలేదు ప్రతి ఒక్కరికి. అంటే నువ్వు అక్కడ బెస్టీ అనమాట. అవునరా, నేను ఆ టైంలో బెస్టీ అని ఆ టైంలో నేను బెస్టీ అని నాకే తెలియదు. బండి వేసకపోయి ఫస్ట్ గేర్లో ఆపిన తర్వాత నాకు తెలియలే. వారు నీ అమ్మాయి పిల్ల నాతో ఆడుకుంటుందరా. జస్ట్ ఆ పాయింట్ ఏం తెలుసా, టోటల్ ఆ స్టోరీ పాయింట్ ఆ పిల్ల నేర్పించింది. నాకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నారు అని బాయ్ ఫ్రెండ్కి చూపించడానికి నన్ను పిలిపించింది. అంతా చేసిపోతే నేను చెప్పినా కదా, ఇద్దరు కలిసి ఒకే ఆటో ఎక్కి దెంగేసినారు. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆది సినిమాలో కమీడియన్ పిలిపించి వాళ్ళు మీరు బూస్ట్ తాగి ఇలా అవ్వకపోతే ఇలా తయారవుతారా. వాడు కూడా బెస్టీనే కదరా. వాడు ఆంటీకి బెస్టీ, నేను కొలీగ్కి బెస్టీ అయినా అంతే. నా బతికే కొంచెం బెటర్. సో ఒక అందమైన అమ్మాయితో నీకు ప్లటానిక్ రిలేషన్షిప్, విచ్ మీన్స్ సెక్షువల్ ఫీలింగ్స్ లేని రిలేషన్షిప్ ఉందిరా అంటే ఐదర్ నువ్వు గే అయి ఉండాలా, లేకపోతే నువ్వు బెస్టీ అయి ఉండాలా. గే అవడం చాలా మంచిది బెస్టీ కంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సెక్సువల్ థాట్తోనే అప్రోచ్ అవుతున్నారన్న. నీతో సెక్స్ అవుతుందంటేనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. రే సెక్షువల్ థాట్ నీకు తప్పేం కాదు, అర్థమైందా? నువ్వు టీనేజ్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మాయిలు పెద్ద మనిషి అయినా కాకపోయినా మగాళ్ళకి హార్మోన్స్ ఎగదంతాయి. వాడు ఉన్నట్టుండి ఏ రోజు బల్లిని చూసి కొట్టుకున్నాడు పోయి రూమ్లో ఎందుకు కొట్టుకుంటాడు? బాత్రూంలో బల్లి కూడా అంటది. ఎందుకు అనుకున్నావు? అది హార్మోన్లు ఎగదొబ్బే నేచర్ అనమాట. అది వాని కంట్రోల్లో లేని పని. అది ఉన్నట్టుండి పారాషూట్ ఆయిల్ మీద కనబడే ఆంటీని చూసి కొట్టుకుంటాడు వాడు. చిక్ షాంపూ మీద బొమ్మ కనబడుతుంది, ఆ ఎంట్రుకల్ని చూసి కొట్టుకుంటాడు వాడు. ఎందుకు? వానికి కావాలని కొట్టుకుంటాడా? 12 ఏళ్ళు ఏ రోజు ఆ ఆంటీని చూసి అబ్బా బలుందరా అని ఏ రోజు అనుకోడాడు. కానీ 13 ఏళ్ళు ఏ రోజు ఎంటర్ అవుతాడు. చిక్ షాంపూ ప్యాకెట్ పెయిన్ కాన్సన్ట్రేషన్, చిక్ షాంపూ లోపల ఎప్పుడైతే పెట్టాడు ఆ కలర్ డిఫరెన్స్ కానీ ఆ చిక్కదనము
అంతా సేమ్ అనమాట. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాం, ఎందుకంటే మగాళ్ళు నలుగురు కలిసి కూర్చొని ఒకే చోట ఒక మాట మాట్లాడడం చాలా అరుదు. ఆలోచించి అడుగు వేయండి. సో ఇన్ని కథలు దెంగి నేను చెప్పాల్సిన పాయింట్ ఏందిరా అంటే, నీకు సెక్షువల్ ఫీలింగ్స్ లేని అమ్మాయితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ దట్స్ ఎ బ్యాకప్. అది బ్యాకప్ అంట. బట్ అట్ ది ఎండ్ సెక్షువల్ ఫీలింగ్స్ లేని ప్లటానిక్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఎ మిత్. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చెప్పుకున్న కథ అయి ఉండాలా, లేదా ఆ పిల్లకి నువ్వు బ్యాకప్ అయి ఉండాలా, అంతే. సరేనా? ఇప్పటికీ చాలా మంది దాన్ని నమ్మి మోసపోయి 10 ఏళ్ళ నుంచి కొట్టుకునే ఎదవులు ఉన్నారు. నేను కూడా ఒకటి దాంట్లో. నువ్వు ఆ కోవలకి చేరి టిష్యూ పేపర్ రేట్లు పెంచొద్దు, నాతో కాదు ఇంకెక్కువ పే చేయడం. మా ఫ్రెండ్ ఒకడు చిక్ షాంపూ, అదే నువ్వు చెప్పావు కదా, చిక్ షాంపూ మీద బొమ్మను చూసి చిక్ షాంపూ బొమ్మను చూసి కొట్టుకుంటాడు. వాళ్ళ డాడీ రాగానే డవ్ షాంపూ కింద పడిపోయింది అంటాడు. కలర్ మారింది. వాళ్ళ నాయన 2 షాంపూలు అఫోర్డ్ చేయగలడంటే బెటర్ ఆఫ్ అనమాట. అది డవ్ షాంపూ, అది ఆయనకే తెలియాలి. ఓకే, షాంపూలోని కంటెంట్స్ ఇంక వదిలేస్తే నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుతాం. ఆర్జీవి మూవీస్ని చూసి ఎవరు ఫ్యాన్ అయ్యే రోజులు పోయినాయి. ఓకే, ఆయన లాస్ట్ గుడ్ మూవీ ఈజ్ రక్త చరిత్ర. దాని తర్వాత తీసిన సినిమాలన్నీ మూవీస్ని జస్ట్ బిజినెస్గా చూసే డైరెక్టర్లు వచ్చినారు. ప్రశాంత్ నీల్ మొగం మీదే చెప్పినాడు ఆ మనిషి, నాకు ఈ మూవీ అంటే ఆర్ట్ కాదు, డివోషన్ కాదు, ఇట్స్ జస్ట్ బిజినెస్ ఫర్ మీ అన్నాడు. అట్లా ఆయన ఎట్లా సినిమాలు తీసినాడు. అది ఈ కాలం మూవీ కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ నువ్వు అలా ఫాలో అయితే తప్ప ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గివ్ బ్లాక్ బస్టర్స్. జనాలు ఇప్పుడు నీ పేరు చూసి ఎవరు రారు, నీ పేరు చూసి వచ్చేవాళ్ళు 1 or 2 షోలకు వస్తారు అంతే. మా రూమ్మేట్ ఒకడు అంటే కల్కి సినిమాని పైరసీలో చూసి రివ్యూ ఇచ్చేస్తున్నాడు. అరే కల్కి సినిమాని పైరసీలో చూసినోడా, నీకు రివ్యూ ఇచ్చే రైట్ లేదురా, పైరసీలో మూవీ రోజులో చూసేవాడికి రివ్యూ ఇచ్చే రైట్ లేదు. కనీసం ఓటీటీకి రిలీజ్ అయితే గానీ ఐబొమ్మలో మంచి క్లారిటీ వస్తుంది. అవునవును, అది చూసి ఆయన అడిగితే ఆడు అంటున్నాడు నా దగ్గర డబ్బులు లేవన్నా. నీ డబ్బులు లేనప్పుడు నీకెందుకురా కలికి సినిమా, మూసుకొని కూర్చోవాలి, నీకెందుకురా పైరసీలో చూడడం. నువ్వంటే డబ్బింటోడివి, నువ్వు వెళ్ళి సినిమా థియేటర్లో చూస్తావు అంటున్నాడు. నీ డబ్బులు లేనప్పుడు ఆ టైంలో నువ్వు ఏదైనా నీ స్పెర్మ్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలి నువ్వు, అంతేగాని పైరసీలో చూసి ఏం మాట్లాడుతున్నావురా. ఉండు ఇను, పైరసీలో మూవీస్ చూసే ఎదవని స్పర్మ్ అమ్ముకోమంటావు, ఆ ఎదవలే రేపు ఓట్లు వేస్తారు అంటే అలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేస్తారా నువ్వు. ఇంకెప్పుడు పైరసీలో చూడవు, చూడు కానీ టిష్యూలో కొట్టుకో. నువ్వు అమ్ముకోవద్దరా, నీ స్పర్మ్ అమ్ముకునే దరిద్రమే. డబ్బులు కావాలంటే నేను 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు స్పర్మ్ అమ్మొద్దురా, నెక్స్ట్ జనరేషన్ మడ్డగుడిపోతుంది. కల్కి సినిమాలో పైరసీ చూసినోడికి వాడికి రివ్యూ చెప్పే రైట్ లేదు. చూడు, పైరసీలో సినిమా చూసినప్పుడు నీకు ఆ క్వాలిటీ అదంతా అంత ఖర్చు పెట్టి వాళ్ళు సినిమా చేస్తుంటారు. చూడు, ప్రొడ్యూసరు 100 కోట్లు ఫ్రంట్ చేసి ఆ మూవీని తీస్తాడు. నువ్వు మినిమం 200 కూడా పెట్టి సినిమా చూడలేనప్పుడు దాని మీద కామెంట్స్ పాస్ చేసే హక్కు లేదు అని మేమంటున్నాం. అది ఆబ్వియస్లీ నువ్వు చేయగలవు, అంత మాత్రాన నువ్వు చేయొచ్చా లేదా అనేది నువ్వే ఆలోచించుకో. రోంతైనా నీకు ఒక దిక్సూచి ఉంటుంది కదా లైఫ్లో, నీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా, దిక్సూచి, కంపాస్ రా. వారిని అమ్మ తెలుగులో ఎవరే, నేను ఎప్పుడో ఒకసారి తెలుగులో ఆనిముత్యాలు లాంటి పదాలు వదులుతారా. అంటే కొన్ని మంది పైరసీలో చూస్తుంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు, అంటే డైలాగ్స్ కొంచెం రీచ్ అవ్వదు, కింద నుంచి అంటే మనం పైరసీ ఎప్పుడు ఎంకరేజ్ చేయం కదా మనం. అన్న ఈ మధ్య
సినిమాల కంటే రివ్యూలు ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. అది ఇవన్నీ మొమెంటరీ, అంటే లైక్ అదే ఫేమస్ అవుతుంది. ఈ ఫేమస్ థింగ్ అంతా క్షణికం రా. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ బాగాలేదన్న రివ్యూవర్ 2 రోజులు ఫేమస్ అవుతాడు. ఎన్టీఆర్ 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అది గ్రేట్, అర్థమైందా? అది గ్రేట్ పాయింట్. సో దేవరా నేను చూసిన సినిమా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినాక నెట్ఫ్లిక్స్లో చూసిన నేను ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఏం పెద్ద తప్పేం లేదు. ఆబ్వియస్లీ ఆ సినిమా చూసిన తర్వాత మూవీ కంటే మీమ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేసిన నేను. దట్స్ ఆల్సో అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సినిమా చూస్తున్నంతసేపు నాకేం బోర్ కొట్టలేదు, కానీ సినిమా చూసిన తర్వాత సినిమా కంటే ఎక్కువ మీమ్స్ని ఎంటర్టైన్ చేసిన నేను. ఎందుకంటే మీమ్స్ క్రియేట్ చేసింది నీలాంటి నాలాంటి ఎదవా. అది రిలేటబుల్ కంటెంట్, అర్థమైందా? అది సో దేవరా 2లో ఏమన్నా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ఆయన కవర్ చేస్తాడేమో కొరటాల శివ, మనకి తెలియదు. నా మేనల్లుళ్ళు ఉన్నారా ఇక్కడ, గుడ్డుగాడు సమీర్ గాడు, ఆ నాయలకి దేవరా సినిమా టికెట్ల డబ్బులు కానీ నేనే పంపించిన. నేను థియేటర్కి పోయి చూడలే, నేను నెట్ఫ్లిక్స్లో వచ్చేదాకా వెయిట్ చేసిన. ఎందుకు? ఆ నాయలు డై హార్డ్ ఫ్యాన్స్. నేను డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఒక హీరోకి ఎవరికి లేను. నాకు కుదిరితే తప్ప నేను పోయేవని కాదు. హైదరాబాద్ స్టాండ్ లాస్ట్ ఇన్ ద చివరిలో ఉందన్నమాట. హైదరాబాద్లో ఇండియాలో ఉన్న 19 సిటీస్లో హైదరాబాద్ ఎన్సిఆర్బి రిపోర్ట్ బట్టి ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్లో లాస్ట్ ఉంది. మన వాళ్ళేమో బిర్యానీ అంటే బిర్యానీ లేదే నిద్రపోరు. సో ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్ ఉంది, ఎయిర్ క్వాలిటీలో ఢిల్లీ లాస్ట్ ఉంది. బట్ ఇండియా ఇస్ డెవలపింగ్. సో సిగరెట్ తాగనోనికి కూడా క్యాన్సర్ రావాలంటే ఢిల్లీలో 2 ఏళ్ళు ఉండాలా? అమ్మ దేశానికి క్యాపిటల్ రా మళ్ళా అది. చుట్టుపక్కల అన్ని చదువులేని రాష్ట్రాలే ఉన్నాయి. నేను మీ వైపు ఎటువంటి కక్ష చూపించట్లేదు, మీకు నిజంగానే చదువు తక్కువ ఉంది, పర్సెంటేజ్లో తెలుస్తుంది. సౌత్ ఇండియాతో కంపేర్ మీరు చేసుకోలేరు. సౌత్ ఇండియాలో మా వాళ్ళు లోన్లు పెట్టైనా చదువులు చదివించినారు లాస్ట్ 20 ఏళ్లలో. మీరు ఇప్పుడిప్పుడు ఆ చదువులు చదివించి కథలు తెంగద్దండి, సరేనా? మరి రే 600 ఎయిర్ క్వాలిటీ ఏందిరా? మార్స్లో కూడా క్లీన్ ఎయిర్ ఉంటుందేమో దానికంటే. లైక్ అదేంటంటే ఒకరోజు ఆల్మోస్ట్ ఈక్వల్ టు 50 సిగరెట్స్ తాగినట్టు నార్మల్ ఎయిర్. నార్మల్ ఎయిర్. నా పాయింట్ ఏంటంటే 50 సిగరెట్స్ తాగేవాడి పరిస్థితి ఏంటి? 50, 100 వాడు టిల్లు స్క్వేర్ అనమాట. కానీ పెద్దమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది, ఎందుకంటే ట్యాక్స్ వచ్చింది కదా దానిపైన అని అనుకునేది. దానికంటే ఇంపార్టెంట్ ఇవి ఎయిర్ ప్యూరిఫైర్లు అమ్ముకుంటున్నారే ఆ నాయల్లా. నేనమ్మా 5,000 గుద్దబాల డబ్బు వస్తుంది. ఎంఆర్పి ప్రైస్లకు అమ్ముకుంటున్నారా? అవి కాదు, ఇంకా దారుణం ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకుంటున్నారు జనాలకి. కోవిడ్ టైంలో కంటే దారుణంగా 700 రూపాయల సిలిండర్ అనేసి అమ్ముకుంటున్నారు. అంటే ఎందుకు అంత పొల్యూషన్? అంటే వెహికల్స్ వల్ల పొల్యూషన్. సో సీజన్ చాలా ప్లే చేస్తుంది రోల్. ఈ సీజన్ ఏమంటే చలికాలంలో ఫాగ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ ఫాగ్లో పొల్యూషన్ పార్టికల్స్ డిజాల్వ్ కాకుండా కానీ అలాగే ఉండిపోతాయి. సెకండ్ మెయిన్ థింగ్ ఏమంటే చుట్టుపక్కల రాష్ట్రాలు హర్యానా, నార్త్ యూపీ, పంజాబ్, రాజస్థాన్లో కొన్ని ఏరియాస్ ఈ టైంలో వాళ్ళు పంట కోసేస్తారు. ముందే కోసింటారు. ఆ కోసిన పంటని అంటిస్తారు అనమాట. ఆ పొగ మొత్తము నీకు జాగ్రఫికల్ లొకేషన్ ఎట్లుందంటే ఢిల్లీకి పైన హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్ దాటి ఏ గాలి పైకి పోదు. సో అక్కడ సర్క్యులేట్ అయ్యి అక్కడ. సో చాలా థింగ్స్ ఢిల్లీకి అగెన్స్ట్ వర్క్ అవుతున్నాయి. లాస్ట్ నెల పంట కోసారు వాళ్ళు. ఆ కోసిన పంట మోస్ట్లీ గోధుమ. దాన్ని డిస్పోజ్ చేసే ఒకే ఒక వాళ్ళకి తెలిసిన
ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ టెక్నిక్ అంటించడం. అది అంటించి పడదెంగుతారు. ఆ పొగంతా జాగ్రఫికల్ లొకేషన్ ఢిల్లీ మధ్యలో ఉంది కాబట్టి గాలి అటే వీస్తుంది కాబట్టి ఈ సీజన్లో పోయి ఢిల్లీలో పేరుకుపోతుంది. ఆల్రెడీ చలికాలంలో ఉన్న పొగ మంచు ద్వారా ఇది అక్కడే కూరుకుపోతుంది. ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ టు ఐటీ అనమాట. ఓకే, సో ఏం టెక్నాలజీస్ నేర్చుకుంటే బెస్ట్ అని ఏదనుకుంటాను నువ్వు? ఏది ప్రిఫర్ నేను చేస్తాను? రియాక్ట్ కానీ పైథాన్ కానీ ఏమన్నా నేర్చుకుందాం అని అనుకుంటున్నాను. .NET ట్రై చేయి బ్రో. నాకు ఇందాక ఇదే మాట నడిచింది. .NET అంటే నాకు డార్క్ నెట్ అని వినబడింది. డార్క్ నెట్ అనేది నాకు ఇంకా ఫెమిలియర్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను చెప్పినా కదా, ఎప్పుడో ఒకసారి చూసిన బిఎఫ్ నాకు గుర్తొచ్చింది అనుకో, దాన్ని ఎతకడానికి డార్క్ నెట్కే పోవాలి. నిజంగా నేను త్రిషాద్ అక్కడ అందులో నాకు ఎక్కడ దొరకలేదు. అనేది ఆబ్వియస్లీ రోజాది కూడా అక్కడే దొరికింది. సో హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ అంత రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళ అక్కడ చాలా హైజీన్గా ఉండాలి. నాట్ జస్ట్ అవి కదా, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కూడా రైడ్లు జరుగుతున్నాయి. పురుగులు, ఎక్స్పైర్డ్ థింగ్స్. జొమాటో వేర్ హౌస్ మీద రైడ్ చేస్తే ఫ్యూచర్లో ఉండే డేట్స్ తగిలిచ్చినారంట, మ్యానుఫ్యాక్చర్డ్ డేట్. నీకు పుట్టక ముందలే నీకు ఆధార్ కార్డు ఇచ్చినట్టు, నువ్వు దాన్ని కవర్ చేస్తావు. బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు, నీకు పుట్టక ముందలే నువ్వు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. చూడు, ఎవరు చెప్పారు హైదరాబాద్లో ఫుడ్ క్వాలిటీ తగ్గిందని? మా హాస్టల్లో సండే ఉప్మా పెడతారు, నువ్వు ప్లేట్ నుంచి అతుక్కునే అది తీసేలోపు అది టైం అయిపోతుంది మధ్యాహ్నం వైపు. అంత గట్టిగా పేస్ట్గా అతుక్కుంటుంది. అది హాస్టల్ ఫుడ్ క్వాలిటీ. హైదరాబాద్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుండే సిటీ, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్. దాని మీనింగ్ ఏమంటే ఎక్కువ మంది వచ్చి కొత్త వాళ్ళు ఉంటున్నారు సిటీలో అని. కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళకి చీపెస్ట్, వాళ్ళ అవసరాలు మోస్ట్ తక్కువ డబ్బులకి చూసేలా హాస్టళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ అకామిడేట్ చేసేకి చూస్తాయి. 100 రూపాయలకి బిర్యానీ వస్తుందంటే నువ్వు నమ్మద్దురా దాన్ని. దాంట్లో చికెన్ ఉండొచ్చు, ఆ చికెన్ ఎప్పటిది అనేది ఎవడు గ్యారంటీ ఇల్లాడు, అంతే. ఆ చికెన్ 100 రోజులకే కోడి పిల్లని కోడి పెట్టని చేస్తారు, బాగా మేపి రైట్ సంపేస్తారు. ఆ సంపిన తర్వాత 100 రోజులు బతికిన కోడిని 120 రోజులు ఫ్రిడ్జ్లో పెడతారు ఖచ్చితంగా. అట్లా తిండి కూడా మన నోటి దాకా వస్తుంది. నువ్వు ఎంత మాట్లాడినా మన వాళ్ళు ఏం చేయగలరు అంటాం, ఏం చేయలేము. ఫుడ్ తినకుండా స్విగ్గీలో ఇప్పుడు 60% ఆఫ్ ఇస్తే నేను కూడా ఆర్డర్ చేస్తాను. మన బతుకులు ఎలాంటివంటే అది మన బతుకులు ఎలాంటివి పాయింట్ రైజ్ చేశారు, ఏమన్నా సొల్యూషన్ చెప్తారంటే ఫాలో అవుతాం. చూడు, అట్ ది ఎండ్ క్యాపిటలిజంలో ఉన్నాము. మన డబ్బులు ఎంత తక్కువ ఖర్చు అవుతాయి అది తప్పించి ఏంది ఆలోచించాం. ఎందుకంటే ఫుడ్ అనేది నోటికి రుచి తెలిసే వరకే. దాంట్లో హైజీన్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఇవన్నీ రేట్లు చేసి ఒక అంకుల్ చెప్పే వరకు మనకు తెలియదు. తెలిసే టైంకి 4 సార్లు దొడ్డికి పోయిచ్చింటాం ఆల్రెడీ. రైట్. సో ఇలాంటివి యాక్చువల్లీ లాంగ్ టర్మ్ లో వెరీ ఎఫెక్ట్ అవుతాయి అన్న. కరెక్టే. దీనికి సొల్యూషన్ ఏం తెలుసా? అమ్మేవానికి కాన్షియన్స్ రావాలా, నేను చేసే తప్పు అని వాడు రియలైజ్ కావాలా. వీళ్ళు జస్ట్ ఎక్నాలెడ్జ్ చేస్తే ఎప్పుడన్నా లైక్ మనం జస్ట్ అది మైండ్లో పెట్టుకుంటే తర్వాత ఎప్పుడన్నా చూడు, అన్నిటికీ సొల్యూషన్ అయితే నువ్వు సొంతంగా వండుకోవాలా. అది నాకు ఓపిక లేదు. బ్యాచిలర్లకి వండుకోమని చెప్పేవన్నీ దెంగేరా అంటారు, అంతే కదా. సెకండ్ ఆప్షన్, అమ్మేవానికి ఒక చైతన్యం రావాలా, నేను చేసే తప్పు అని వానికి తెలియాలి. వానికి ఎందుకు తెలుస్తుంది? ఆర్డర్లు మనమే పెడుతున్నప్పుడు. థర్డ్ ఆప్షన్, అపరిచితుడు రావాలి. అపరిచితుడు ఈ కాలంలో వచ్చినా కానీ ఆ టాక్సిక్ బిహేవియర్ చూసి నందిని పడిపోతుంది.
సో అపరిచితుడు కూడా అది అపరిచితుడు కూడా రే ఇదో ఛాన్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ టైం బిర్యానీ సరిగ్గా చేయని వెళ్ళిపోతాడు. అన్న రాము బెస్టీ తోడు రాము గారికి అరేంజ్డ్ మ్యారేజ్ తప్పించి దారి లేదు ఈ కాలంలో. సో రెమో గాడు యాదో టీనేజ్ పిల్లని పట్టుకొని తిరుగుతాడు. అమ్మాయిలు టాక్సిక్ బిహేవియర్ చూసి అందరికి సొల్యూషన్ ఈ కాలమే చెప్తుంది. అపరిచితుడు మర్డర్లు చేసే అవసరం లేదు ఈ కాలంలో, రైట్? నందిని వచ్చి వానంట పడుతుంది అనమాట. రే నీ జుట్టు ఏముందరా, కింద కూడా ఉన్నాయా అంతే జుట్టు అంటది ఆ పిల్ల. సో కాలం డిఫరెంట్ అనమాట. అందుకే శంకర్ సినిమాలు ఆడడంలే, ఆయన ఒకేలా సినిమాలు తీస్తున్నాడు, మనకే నచ్చట్లే, మనం మారిపోయినాము. ఆయన మారలే, ఆయనది మంచి ప్రాస్పెక్టివ్. ఏం చెప్దాం అనుకున్నా ఒకే ఒక్క స్టేట్మెంట్, సాగదీయొద్దు, దాన్ని అర్థమైంది కదా. ఒక్కటే సెంటెన్స్లో చెప్పాలంటే ఏమి లేకపోయినా నవ్వుకోవచ్చు ప్రపంచంలో. ఏమీ లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ లేకపోవచ్చు, అమ్మా నాయనల సపోర్ట్ లేకపోవచ్చు, జాబ్లో సంతృప్తి లేకపోవచ్చు, కానీ అట్ ది ఎండ్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక ఫామ్లో నువ్వు కన్జ్యూమ్ చేసుకొని నవ్వుకో. నెక్స్ట్ ఏమైనా అంటే వన్ లైక్ నా స్టేట్మెంట్ ఏంటంటే అన్న చెప్పినట్టే అట్ ది ఎండ్ నవ్వుకోవచ్చు ఫస్ట్ థింగ్. ఆబ్వియస్లీ పర్సనల్ స్ట్రగుల్స్ ఉన్నవానికి నేను ఇవ్వలేను, ఎందుకంటే నీ పర్సనల్ స్ట్రగుల్ నీకు చాలా భారీగా అనిపించచ్చు. బట్ నేను స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టే అప్పుల్ని మించిన ఏ ప్రాబ్లం అయినా కానీ, అప్పుల్ని తప్పించి మిగతా ఏ ప్రాబ్లం అయినా కానీ నువ్వు నవ్వుకొని సాల్వ్ చేయొచ్చు. అంటే మా ఆఫీస్లో ఏంటంటే మొన్న పాడ్కాస్ట్ రిలీజ్ చేసాం కదా, మేము పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చూడట్లేదు, మీ పాడ్కాస్ట్ ఏం చూస్తూ ఉంటున్నారు. రానా దగ్గుబాటి ఏదో కొత్త పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినాడు. అవునవును. సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ రా, ఎందుకంటే పెద్దోళ్ళే పెద్దోడే హోస్ట్ చేస్తాడు, పెద్దోన్నే పిలుస్తాడు, కూర్చోబెట్టి పిల్లపుకు మాట్లాడతాడు, పెద్దోడిదే నోట్లో పెట్టుకుంటా. అదే పనులు మనం చేస్తే మనది మోర్ ఎంటర్టైనింగ్ కావచ్చు, కానీ జనాలు చూడరు. అది నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే నిన్ను మార్చే ఓపిక నాకు లేదు. సరేనా, నేను చేయగలిగింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, అది నేను ట్రై చేస్తా. ఏదో రోజు నీకు మా ఎంటర్టైన్మెంట్ వాల్యూ తెలిసిన రోజు నువ్వే సబ్స్క్రైబ్ అవుతావని నేను ఆశిస్తాను, ఎందుకంటే నాలాగా కన్సిస్టెన్సీ రానా నాయుడు కూడా మెయింటైన్ చేయలేడు. ఎందుకంటే ఆయనకు వేరే పనులు ఉంటాయి, వేరే సినిమాలు ఉంటాయి, నాకు జాబ్ లేదు, జిఎఫ్ లేదు, పిఎఫ్ లేదు, నాని నంబర్ కూడా లేదు నా దగ్గర. బ్రోకి లైక్ ఏమన్నా ఏంటి బ్రో, ఏదో ఒక లైన్ ఉంటుంది, ఏదో ఒక్క లైన్, అడ్వైస్ ఏదన్నా ఒక్క లైన్లో. సరే, నువ్వెంత దరిద్రంలో ఉన్నా నేను నవ్వించేదానికి ఒకడు ఉంటాడు, నీ ఫ్రెండ్ అనేవాడు, ఒక ఎదవనా కొడుకే ఉంటాడు. నువ్వెంత బాధలో ఉన్నా అటువంటి వాడికి నీ పక్కన ఉంటే పోయగలవు, దూరంగా ఉంటే ఒకసారి ఫోన్ చేయి, అది నవ్వుకుంటావు, అన్నీ మర్చిపోతావు. నైస్. బ్యాలెన్స్ లేకపోతే మా వీడియోలు చూడు, అంతే కదా. నువ్వు చెప్పలేదరా, మా వాడి చిల్లకలూరుపేట మంచి ఎంటర్టైన్మెంట్ స్టేట్ అని చెప్తాడు. ఎక్స్పెక్ట్ చేయమాకండి. టాప్ 3 చెప్తాను అనమాట. ఫస్ట్ది ఏంటంటే ఎవరన్నా లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, ఎవరన్నా చనిపోతే దానికి మీరేం చేయలేరు, బాధపడవచ్చు, అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే లాస్ ఆఫ్ హెల్త్ లేకపోతే అది కూడా మీరు ఏం చేయలేరు, లైక్ క్షీణించడం, అది జాగ్రత్త చేసుకోవాలి. థర్డ్ది అప్పులు. అండ్ ఫోర్త్ది యూ కెన్ మేక్ లాఫ్, నవ్వచ్చు మీరు, యూ కెన్ లాఫ్, నవ్వడానికి మీరున్నారు, నవ్వించడానికి మేమున్నాము, దట్స్ ఆల్.
నాకు ఒకటి చెప్పమని ఇడు 3 చెప్పినాడు. అన్న అది కామా అన్న. చిల్లకలూరుపేట కథలన్నీ ఇట్టే ఉంటాయి. రూపాయి తీసుకుని 3 రూపాయల కథలు లెంగుతారు. చేస్తే మంచిదే కదన్నా. ఏం పర్లేదురా, జోక్ వచ్చింది చెప్పినారా. సో ఈ రోజుతో ఇది ఎండ్ చేస్తున్నాము. పోయి రానా నాయుడు ఎపిసోడ్ చూడండి. దాన్ని చూసి ఎక్కువ నవ్వుతారా, మమ్మల్ని చూసి ఎక్కువ నవ్వుతారా, మీకే తెలుస్తుంది. ఇది చూసేవాడు అదెందుకు చూస్తాడు, అది చూసేవాడు ఇదెందుకు చూస్తాడు. ఇంకా ఏరా బోండాలు చూస్తారా, బోండాలు చూస్తున్నారా? అందరు కలిసి థమ్స్అప్ ఇమ్మంటున్నాడు.